వెల్కమ్ టు డే 9 ఆఫ్ పైథాన్ 30 డేస్ సిరీస్. ఈరోజు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఒక కండిషన్ బేస్ చేసుకుని బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎల్ఇఫ్ అండ్ షార్ట్ హ్యాండ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఇఫ్ స్టేట్మెంట్ ఒక యూజ్ కేస్ ఏంటంటే ఒక కండిషన్ని చెక్ చేస్తుంది ట్రూనా ఫాల్స్ అని. ట్రూ అయిందనుకోండి కండిషన్, బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే బ్లాక్ ఆఫ్ కోడ్ స్కిప్ చేస్తుందండి. మరి ఎల్స్ స్టేట్మెంట్ ఆల్టర్నేటివ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్ఇఫ్ అనేది మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. వన్ ఆఫ్టర్ అనదర్ ఏ కండిషన్ అయితే ఫుల్ఫిల్ అయిందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఉన్నా ఆర్ ఇఫ్ ఎల్స్ ఉన్నా వాటిని నెస్టెడ్ స్టేట్మెంట్స్ అంటామండి. సిరీస్ ఆఫ్ కండిషన్స్ని చెక్ చేసుకోవడానికి నెస్టెడ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. కన్సైజ్ వేలో సింగిల్ లైన్లో ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ రాసుకోవడానికి షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ని అయితే యూజ్ చేస్తాం. సింటాక్స్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వాల్యూ కనిపిస్తే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి.